నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాగళంలో నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంతో నేతల్లో పెరిగిన ఉత్సాహం, జనసంద్రంగా మారిన పొంగనూరు. కుప్పంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది, జోసెం చెప్పిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముగింపుకు దగ్గర పడుతున్న ప్రచార సమయం. వార్తలను వివరాలు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పొంగనూరుకు రావడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా పొంగనూరుకు చేరుకున్న చంద్రబాబు నాయుడుని పార్టీ నేతలు కలిశారు. తర్వాత అక్కడి నుండి వాహనంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొనగా, నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ అందరిలోనూ ఉత్సాహం నింపారు. ప్రసంగంలో ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, నేతలు వెంకటరమణరాజు, సివిరెడ్డి, గిరి, మాధవరెడ్డి, సుహేల్ బాషా, ప్రసాద్, సుబ్రహ్మణ్యం రాజు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డికి సరైన మొగుడు సమర్థుడు చల్లాబాబు.
చంద్రబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాపదల పెరిగిందా లేదా అని అడుగుతున్నా. నిన్ననే మోడీ గారు అన్నారు, ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. పొంగనూరులో మీకు రోషం ఉందా? ఉందా? యువత తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు అడుగుతున్నా, బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే నీకు అభివృద్ధి ఉంటుంది. ఒక పక్క అవినీతి, పొంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు. అంటే పెద్దిరెడ్డి ఏమనుకుంటున్నావు? ఖబర్దార్, నా మైండ్ లో ఉంది, నా నామంలో జీర్ణించకపోయింది, గుండె రగిలిపోతా ఉంది. నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం, సిద్ధాంతపరంగా విభేదిస్తాం, కానీ ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇతను ఒక మతమైతే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డ అన్నాడు, రెండోసారి మీ అందరి దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత తమ్ముళ్ళు బాగుడే తమ్ముళ్ళు. ఈ రోజు అడుగుతున్నా, ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాట్లేదు తమ్ముళ్ళు, మా తమ్ముడు బాట్లేదు ఇచ్చాడు. 60 రూపాయలు, ఇప్పుడెంత? 200 రూపాయలు. ఈ డబ్బులో జగన్ జగ్గుబాయి వాటా ఎంత అని అడుగుతున్నా. ఈ జగ్గుబాయి చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచన్నాడా లేదా? పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి. అన్ని పెరిగాయి, అవునా కదా తమ్ముళ్ళు? 2019 కోడి కత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి డ్రామా. గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఎవరికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. ఇతను నాసి విధానం తీసుకున్నాడు, హిట్లర్ మారిగా. పక్కన నార్త్ కొరియాలో ఒక ఆవిడ కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా.
ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు, పొంగూరులో ఎక్కువగా ఉంటారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మీ 4% ఉద్యోగాలు నేను కాపాడుతా, నేను పోరాడతా, కోర్టులో అడ్వకేట్లు పెడతా, మీ 4% రిజర్వేషన్లు పరిరక్షిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు నేనే ఉన్నా. ఉర్దూ భాషని అధికార భాష చేసింది కూడా నేనే చేశా. షాదీ ఖానాలు కట్టించా, దుల్హాన్ ఇచ్చా, ఇంకొక రంజాన్ తోఫా ఇచ్చా. ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చా, ఇమాములకి మౌజులకి ఆర్థిక సహాయం చేశా. ఇప్పుడు చెప్తున్నా, దేశంలో ఉండే ప్రతి ఒక్కరు నాకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ సీటు మీద జనసేన లేదు, కానీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది. జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకటే ఆలోచన, ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ఈసారి చల్లాబాబు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పొంగూరుని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కుప్పంతో సమానంగా చేస్తా, తప్పం తీసుకుంటా, ప్రమాణంగా అభివృద్ధి చేస్తా, మీరు తీసుకుంటా. కానీ మీరు ఓటేయాలి, గెలిపించాలి. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస్ పుస్తకం. ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో ఎవరిది? జనగా ఫోటో. వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా? మీ తండ్రి ఇచ్చారా లేదా? మీ వారసత్వం అవునా కాదా? మీ కష్టార్జితం అవునా కాదా? ఆయన ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, రోషం రాలా, రాలేదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు. నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాదారు మాకు పుస్తకాలు ఇస్తాను. ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి కాదు, జగన్ అకౌంట్ రాసేసుకుంటున్నాడు. ఆయన ఒక పోర్టల్ పెట్టాడు, క్రిటికల్ రివర్ పోర్టల్ అంట, కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈయన బినామీ ఉంటాడు, అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట. పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు. మీకు ఫోటో స్టార్ కాపీ ఇస్తారు, జిరాక్స్ కాపీ ఇస్తారంట. ముట్టి కూడా చూసుకోవాలి, మరి కాదా జిరాక్స్ కాపీ అవునా కాదా? అది నీకు ఇస్తారంట. అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటారంట. మీ ఆశ తాగట్టు పెడతారంట. మీ అందరి చుట్టూ
జలగన్న పెట్టుకొని మిమ్మల్ని మా తమ్ముడు చెప్పినట్టు కటింగ్లు చేయడానికి నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది, బాబు సూపర్ 6 ఇచ్చాం, పవన్ కళ్యాణ్ షణ్ముగ వ్యూహం కూడా ఇచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావాలన్నారు ఉర్దూ, తప్పకుండా ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇస్తా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఎవరైనా అర్ధరాత్రి పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. ఇమాములకి మౌజులకి 10,000 5,000 పారిశోధికం ఇస్తాం. విదేశ విద్య వస్తుంది, దుల్హాన్ వస్తుంది, 4% రిజర్వేషన్ కాపాడుతాం. ఇది కాకుండా మసీదులకు నెలకు ₹5,000 ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీ సోదరులను రక్షించుకుంటాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ చింతపండు వ్యాపారస్తుల కోసం ట్రేడ్ యూనియన్ కానీ చింతపండు నుంచి ఆ రసం తీసి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చి మీ చింతపండుకి ఎక్కువ ధర వచ్చేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ యువతకు ఒకటే హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నేను, మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ పుంగనూరులో కూడా ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా స్టేషన్స్ పెట్టి ఇంట్లో బోర్ కొడితే అక్కడ వచ్చి పనిచేసేట్టుగా, అదే సమయంలో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాబు రెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ చేతులు, 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తు పైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవాల్సిందిగా కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీకు ఏమొచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది. మీరు భయపడక్కర్లేదు సార్. మరోమారు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగరడం ఖాయమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోసం చెప్పారు. మంగళవారం కుప్పంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 13వ తేదీ జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్నే ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి, వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మనం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తిరిగి ఇలాంటి పాలన రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇక్కడ మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటర్ మహాశయులను ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒక బీసీ అభ్యర్థికి గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు, వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్న నాయకులకు ప్రజలు మద్దతునివ్వాలని, అలాంటి గొప్ప వ్యక్తులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిఆర్ఆర్ వారియర్స్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పిఆర్ఆర్ వారియర్స్ పర్యటించి నేరుగా ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. देते ही चावला देते ही बच्चा को स्कूल के पैसे डालते ही सब बात से भी हमने सहूलत दिया. हमने कुछ जगह नन्ना चाहना को हमें अल्लाह को अच्छा बुरा देता है. जगह नन्ना चाहना अल्लाह से हमें बुरा वो किया है. कोई बोला तो वो जगन मोहन रेड्डी हमें डालते सोचो. उपवास जरूर सब. జై జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. ఓట్ ఫర్ మా 12వ వార్డులోని పిఆర్ఆర్ మరి టీం అంతా కూడా ఇక్కడికి విచ్చేసి ప్రతి ప్రజలను కూడా కోరడం జరిగింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆహ్వానిస్తూ మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం. ఎందుకంటే జగనన్న పరిపాలనలో మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధి పొందాము. కాబట్టి పెద్ద ఆయన మా కోసం పుంగనూరును ముందు పుంగనూరు అంటే పుంగనూరా అనే స్థాయి నుంచి పుంగనూరే అనే స్థాయికి తీసుకుని వచ్చినటువంటి మా మిథునన్న, మా పెద్ద ఆయన ఇద్దరి కోసం ఈ యొక్క వార్డులో భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం హర్షణీయమని తెలియజేస్తున్నాం. మేము చేసేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పుంగనూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి పుంగనూరు పట్టణమే కాకుండా పుంగనూరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లానంతా కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి తారు రోడ్లు అయితే ఇవన్నీ కూడా మనకందరికి తెలిసిన విషయమే. అయితే కొంతమంది పగటి వేషగాళ్ళు ఈరోజు కూడా వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని తప్పుడు వాగ్దానాలతో మన ముందుకు మధ్యలో వస్తున్నారు. వారిని దయచేసి ఎవరు నమ్మకండి. ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారియర్స్ అందరూ కూడా మేధావులు, డాక్టర్సు, ఇంజనీర్సు, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, అదేవిధంగా మాజీ సైనికులు, స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వారు మాత్రమే ఉన్నారు, కానీ వేరే ఉద్దేశంతో వచ్చేటువంటి వారు కాదు. కాబట్టి మన పుంగనూరులో ఇటువంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాళ్ళు 4.5 సంవత్సరం మనకి కష్టపడి వేల కోట్ల రూపాయలు జగన్ గారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఈరోజు వాళ్ళు కనుక మనం ఆశీర్వదించకపోతే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా నిలిచిపోతాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మీ అమూల్యమైన పవిత్రమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపైన ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించే ప్రార్థన. जगन अच्छा साथ दारी दी है. बच्चों का मूडी आती है.
45 साल के पैसे आते हैं, 18,000 पेंशन आते हैं, उनके चावला आते हैं, बच्चा खाना डालता है स्कूल में, हम ना जगना पेंशन घरा को जाती है, 18 साल के पैसे भी आते हैं, बच्चा खाना डालते हैं, कपड़े देते हैं, शुआ देते हैं, सब भी अच्छा है। हमें जगन कुछ डालती है वोट। మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మళ్ళీ జగనన్నను సీఎంగా ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలను కోరారు. మంగళవారం 1వ వార్డులో కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. నేరుగా ప్రజలను కలిసి స్థానికంగా జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ స్థానానికి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల గెలుపుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. వేసేది కాదు, అందరికీ చెప్పాలా. ఇంకా కాలనీలు ఇంకా పాత మురులో ఉన్నాయి, ఇంకా అట్లే కాలం మారింది, మనుషులు మారినారు, అనుకుంటాయి, అభివృద్ధి మారింది. మెయిన్ అభివృద్ధిని చూసేస్తున్నా చెప్పు అందరికి ఎట్లా అది చెప్పేమ్మా. కాంగ్రెస్ కోటేమ్మా, అందుకే ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట రెండు ఇస్తారమ్మా. కాంగ్రెస్ కోట్లు వెళ్ళబా, ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట రెండు ఇస్తారా? ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట రెండు ఇస్తారు. అన్ని మళ్ళా మనకి ఇంటికాడికి రావాలనుకుంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి ఇట్లా గుర్తుంటుంది. 3వ నెంబర్ మిథునన్న, 2వ నెంబర్ పెద్ద రెండోటి ఇస్తారు. కోట, ఎమ్మెల్యే కోట రెండోటితో చూడండి ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్ కోట వెళ్ళమ్మా, రెండోటికి ఇస్తారు. ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట రెండు కాంగ్రెస్ బట్టన్ ఉంటుంది. ఎమ్మెల్యే కోట, ఎంపీ కోట రెండోటి చూడండి ఇట్లా ఉంటుంది. ఇట్లా నొక్కితే లైట్ మలుగుతుందా. ఈరోజు 1వ వార్డులోని మంగళం కాలనీకి రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ అలాగే తాగునీటి సమస్య కానీ అన్ని పోల్స్ అంతా వేయడం జరిగింది. ఇంకా మన రూలింగ్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని రోడ్లు ఇంకా డ్రైన్లన్నీ వేయడం జరుగుతుంది. మీరు కూడా ఒకటే గమనించాలి, ఇంతకుముందు ఈ పుంగనూరు పట్టణం అభివృద్ధి ఎలా ఉన్నింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్లతో కూడా ఈ పుంగనూరు పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే మిథునన్న సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఈ ఎలక్షన్ అయి కౌంటింగ్ అయిన రూలింగ్ వచ్చిన తర్వాత దాదాపు ఇంకా ఒక 30-35 కోట్లతో కూడా టెండర్లు పిలవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఒక చిన్న సమస్య లేకుండా కూడా వర్కులన్నీ చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ఒకటే గమనించాలి, ఎన్నికల ముందు ఒక 4-5 నెలల ముందు కొంతమందికి సవితి ప్రేమ అనేది వస్తుంది, దాన్ని నమ్మద్దండి. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు ఎవరు అనేది మీరు గమనించి వాళ్ళకి ఆశీర్వదించాలి. అలాగే ఇప్పుడు ఇండ్ల కాడికి వచ్చి ఏమంటే అది చెప్తారు, దొంగ హామీలంతా, అది నమ్మకుండా నిజమైన నాయకుడు చెప్పిన మాట తప్పకుండా చేసే వాళ్ళు ఎవరంటే మన రామచంద్రారెడ్డి అన్న గారు, ఎంపీ మిథునన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ 61వ బూత్ నెంబర్లో పుంగనూరు పట్టణంలోనే అత్యధిక మెజారిటీ రావాలనేసి కోరుకుంటూ ఇక్కడ స్కూల్ బిల్డింగులు కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా మనకు వేగవంతంగా ఇక్కడ జరగడం జరిగింది. గతంలో అయితే ఇక్కడ మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, త్రాగునీటికి కావచ్చు, రోడ్లకు కావచ్చు, డ్రైనేజ్కి కావచ్చు. మనమందరూ కూడా చాలాసార్లు ఈ సమస్య మీద చాలాసార్లు అజిటేషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు పుంగనూరు మండలం మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శవంతమైన కాలనీగా కూడా రూపుదిద్దుకుంది. దీనికంతటికీ ముఖ్య కారణం మన ప్రీతమ నాయకులు రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులుగా రావడం, మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీగా రావడం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని కాలనీస్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఏవైనా చిన్న చిన్న సమస్యలు నిలిచిపోయినా కూడా మళ్ళీ కూడా అన్ని విధాల ఈ కాలనీని ఆదరించేదానికి మన ప్రీతమ నాయకులు రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు ముందుకు వస్తారు. మీరు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అభివృద్ధిని చూడండి, మన నాయకుని యొక్క నాయకత్వ లక్షణాలు చూడండి. ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఈసారి
మీ పవిత్రమైన 2 ఓట్లను ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గారికి, ఎంపీగా మిథున్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండ మెజార్టీతో ఈ కాలనీ బూత్లో ముగ్గునూరు మున్సిపాలిటీలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతూ ఉండటంతో మంగళవారం పొంగనూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచార జోరును పెంచారు. ప్రతి గడప గడపకు వెళ్లి సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరిని మాట్లాడి అభివృద్ధి కోసం నిరంతరం కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎంగా చేసుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాగళంలో నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంతో నేతల్లో పెరిగిన ఉత్సాహం, జనసంద్రంగా మారిన పొంగనూరు. కుప్పంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది, జోసెం చెప్పిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముగింపుకు దగ్గర పడుతున్న ప్రచార సమయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.